హాయ్ అండి, నేను మీ రాధిక. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చాను. పనస గింజల కూర అండి. ఇప్పుడు సీజన్ కదా మనకి పనసకాయలు. దాంతో మనం పనసకాయలు తిన్న తర్వాత గింజలు వేస్ట్ చేయకుండా మీకు గింజలతో కూడా కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం కొంచెం వాటర్ వేసి ఈ గింజల్ని ఉడికించుకుందాం. ఓకే, ఆడియోతో దీనికి పెడుతున్నానండి. 8 మినిట్స్ టైం సెట్ చేస్తున్నానండి. మనకి 8 మినిట్స్ లో మనకి ఇవి బాయిల్ అయిపోతాయి. బాయిల్ అయిన తర్వాత కర్రీ చేసుకుందాం. మినిట్స్ అయిపోయింది. ఇదిగో మనకి 0 వచ్చింది. ఇది ఆఫ్ చేస్తున్నాను. దీన్ని మనం ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత కర్రీ చేసుకుందాం. చూడండి, నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఫస్ట్ ఫ్రీ హీట్ చేస్తున్నాను. ఇది ఫ్రీ హీట్ అయిందండి. 1 టీ స్పూన్ ఆయిల్ అండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి, మనకి కొంచెం ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీంట్లో పనస గింజలు వేసేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి మనం ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ రెడీ. చూడండి అండి, ఎంత బాగా కుక్ అయిపోయిందో. లెస్ ఆయిల్ తో మనము ఇలా కర్రీస్ అన్ని చేసుకోవచ్చండి. ఎయిమ్స్ కుక్వేర్ ఇంకా డీటెయిల్స్ కావాలంటే మోర్ డీటెయిల్స్ కింద నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.